మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేష్ గారు అయితే ఉన్నారు. ఏదైతే దొడ్డి కొమరయ్య భవనం ఇష్యూ అయితే బయటికి రావడం జరిగిందో ఒకసారి అదే అంశం మీద అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నారు కుర్మ సంఘం గురించి, కుర్మల గురించి. ఏదైతే దొడ్డి కొమరయ్య భవనం కూడా నిర్మించారు, దాన్ని రెంట్కి ఇచ్చారు, ఒక ప్రైవేట్ సంస్థలకు రెంట్కి ఇచ్చారనేసి కూడా చెప్తున్నారు. ఇవ్వలే, రెంట్కు ఇంకా ఇవ్వలే, ఎవరికి అగ్రిమెంట్ చేయలేదు, ఎవరి దగ్గర సింగిల్ రూపాయి తీసుకోలేదు, ఎవరైనా సంస్థకి ఇచ్చారనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే కుర్మ సంఘ వ్యక్తులు. ఏదది నారాయణ సంస్థ అనే ఒక కాలేజీ మాట్లాడకం జరిగింది కానీ ఇంకా ఇవ్వలే, ఇవ్వబోతున్నాము, ఇవ్వలేదు. ఒక్కటి, మేము 10 మంది మేలు గురించి ఆలోచించి కష్టపడి పెట్టి మాకు మొత్తం నేషనల్ లెవెల్ మాకు ఒక పేరు రావాలి అన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం తప్ప ఈడ నాకు పని లేక కాదు, నా పని చెడగొట్టుకొని నేను సంఘానికి పని చేయవలసి వస్తున్నది. నేను వాళ్ళ వీళ్ళ లెక్క కూర్చొని నేను సోషల్ మీడియా నేను చూడా చదువా ఏది చెయ్య. నేను ఒక్కటే చెప్తున్నా, నేను సంఘం గురించి, సంఘానికి అంకితమైన సంఘం డెవలప్మెంట్. ఇవాళ ఒక 1000 కోట్ల ఆస్తి నేను సంపాదించిన. మల్లేష్ గారు, మీరు ఎప్పటి నుంచో కుర్మ సంఘం నుంచి పోరాడుతున్నారు, మరి ఎందుకు వ్యతిరేకత వస్తుంది ఇదే కుర్మ సంఘం? పనిపాట లేనోడు, సంఘం గురించి అవగాహన లేనోడు. ఇవి ఫోన్లు ఫ్రీగా వచ్చినాయి, ఫోన్లనే కదా పోస్ట్ పెట్టేది, ఇంకేం లేదు కదా. రా, నువ్వు ముంగట కూర్చొని మాట్లాడు, నువ్వు ముంగట కూర్చొని ఏది నీకు హక్కు ఉన్నది, రైట్, నేను ఇస్తున్నా, నీకు హక్కు ఉన్నది. నేనైతే ఒక విధంగా అంటాను, నువ్వు సంఘం ముఖం చూసినోడవు కాదు, సంఘానికి వచ్చినోడవు కాదు, సంఘానికి రూపాయి పెట్టినోడవు కాదు, నీవు కాదు, నీ అయ్యా, నీ తాత ఎవడు కూడా ఇచ్చినోడు కాదు. మేము కష్టపడి ఈ సామ్రాజ్యం ఏర్పాటు చేసినాం. దేని గురించి? యావత్ కుర్మల గురించి. ఈ ఈ ఈ ప్రాపర్టీ కానీ ఇది కానీ తెలంగాణలో ఉన్న యావత్ ఆడు ఉన్నోడు కానీ లేనోడు కానీ వాళ్ళ గురించి ఈ సామ్రాజ్యం ఏర్పాటు చేసినాం. మా తదనంతరం కూడా మా సంఘ మెంబర్లు కురుమలు బాగుపడాలి, వాళ్లకు ఈ విధంగా ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు వచ్చే కొన్ని డబ్బులు అయినా వచ్చేపటికనే పిడుగువాడి చనిపోతే డబ్బులు ఇస్తున్నాం, గొర్రెలు కుక్కలు కొరుకుంటే డబ్బులు ఇచ్చినాం, లారీలు ఎక్కితే డబ్బులు ఇచ్చినాం, వాడు కరెంటు షాట్ కొడితే డబ్బులు ఇచ్చినాం, గరీబోడు చచ్చిపోయి పిల్లలు ఉంటే డబ్బులు ఇచ్చినాం, ఎంబీబీఎస్ చదివేటోళ్లకు డబ్బులు ఇచ్చినాం. నేను గరీబోని అన్నా, నేను చదువుతున్నా అంటే డబ్బులు ఇస్తున్నా. ఎక్కడికెళ్ళి ఇస్తున్నా? మరి మేము చేస్తే వచ్చే ఇన్కమ్తోనే ఆ వీళ్ళకి ఇవ్వగలుగుతున్నా. రేపు అది కూడా అంతే, జిల్లాలల్లో ఉన్న కురుమలకు బిల్డింగులు కట్టియాలి, హాస్టళ్ళు కట్టియాలి, మా పిల్లలను అట్లా చదివిపియాలి, చెయ్యాలి అన్న ఉద్దేశంగానే తప్ప మాకెవడు చేసిండు మేము పని చేస్తాం. అవసరం లేదనుకుంటే మేము దేనికి ఇయ్యం, అట్లనే ఉంటుంది. అది ఏం చేస్తాం? కుర్మలకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తగిన గుర్తింపు వచ్చిందంటారా? మరి బిల్కుల్ వచ్చింది, యాక్టివ్ అయ్యిండ్రు. మొన్న గెలిచిన సర్పంచులు కూడా ఎంతమంది సర్పంచులు గెలిచిండ్రు? మ్యాక్సిమం మేము ఏళ్ళ మీద లెక్క పెట్టవలసినంత సర్పంచులే ఉండేది, ఇప్పుడు వచ్చిర్రు. రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలలో వస్తారు, రేపు మున్సిపాలిటీలలో కూడా వచ్చిండ్రు. చాలా మంది మేయర్లు అయ్యారు, డిప్యూటీ మేయర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు. ఇంకా మరి వాళ్ళను కూడా రాజకీయంగా ఇంకా చేసేటందుకు గిసొంటి నిధి ఉంటేనే అందరికీ ఏమన్నా నిలబడడానికి సాయం చేయగలుగుతాం, లేకుంటే ఎడికెళ్ళి చేయగలుగుతాం. అది కులకన్నలలో బీసీలకు కూడా అన్యాయం జరిగింది, ఎస్పెషల్లీ గొల్లపురమ కూడా ఒకటే అంటున్నారు. అది నేను కౌన్సిల్ అన్నా. 5 లక్షల మంది కుర్మోళ్ళు ఉన్నారు అంటున్నారు. 5 లక్షల మంది కుర్మోళ్ళు కాదు, నీకు 7 లక్షల మంది కుర్మోళ్ళను మహబూబ్ నగర్ ఒక ఉమ్మడి జిల్లా ఒక మహబూబ్ నగర్ లోనే నేను 5 లక్షల పైచిలకు చూపించకపోతే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అని ఆనాడు కౌన్సిల్లోనే చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నాం. అది చాలా తప్పు. తక్కువ 30-35 లక్షల కంటే తక్కువ ఈ రాష్ట్రంలో కుర్మలు ఉండరు. మీరు ఎమ్మెల్సీగా పోటీ చేశారు, గతంలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కుర్మా యాదవులలో నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటారు? వాళ్ళ తరపు నుంచి మీరు ఏమైనా పోరాడే ఛాన్స్? అది పోరాటం అంటే వాళ్ళతో కలిసి చేసేటందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక మనము ఎలాంటి భరోసా అనేది మన చేతిలో లేని పని. అది మనం ఏం చేస్తాం చెప్పు? ఈ ప్రభుత్వం కుర్మ కులాలను గుర్తించిందంటారా? ఎస్పెషల్ కుర్మలని వాస్తవంగా గుర్తించింది.
ఇక ఇప్పుడు ఎవరి పని గురించి ఎవరు ముందుకు పోతే వాళ్ళు పని చేసుకు ఇప్పుడు ఇంతమందికి ఈ భవనాలు ఇచ్చిర్రు. నా ఒక్కందే ప్రొసీడింగ్స్ తీసుకున్నా ఇనాగరేషన్ చేపించిన. మిగతా ఏ భవనాలు తయారు కాలే, కుర్మగొల్లలదే తయారైనాయి. మిగతా ఏ భవనాలు తయారు కాలే, ఎవరికి ప్రొసీడింగ్స్ తీసుకోలేదు. అట్లా మనిషి చేసేదాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఫైనల్ గా కుర్మలకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, మీరు ధైర్యం ఇవ్వబోతున్నారు? తప్పకుండా కురుమోళ్ళ బాగు పరిచేది, అందరికీ అన్ని విధాలుగా ఫలాలు అందేటట్టు చూసేది యజ్ఞమల్లేశం. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్న క్యామ మల్లేశం రేపు ప్రెసిడెంట్ చేసిన అందరం కలిసికట్టుగా ఈ సమాజానికి మేలు చేయాలని చూస్తున్నాం. మొత్తం కామ్య మల్లేష్ గారు అయితే ఉన్నారు. ప్రెసెంట్ దొడ్డి కొమరయ్య భవనం ఇష్యూ అయితే నడుస్తుంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దొడ్డి కొమరయ్య భవనం రెంట్కి ఇచ్చారనేసి కూడా లాస్ట్ టైం ఇదే కుర్మ సంఘం వాళ్ళు ఆరోపించారు. ఏం చెప్తారు? దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాల స్థలము, 5 కోట్ల రూపాయలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు మాకు ఇవ్వడం జరిగింది. ఆ 5 కోట్లను ఆ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకల్లా 7.5 కోట్లు అయింది. పెద్దల హరీష్ రావు గారు ప్రత్యేక చొరవతోటి రాష్ట్రంలో ఏ భవనాలకు లేని విధంగా గొల్ల కుర్మలకు పెద్ద ఆయన మాట ఇచ్చిన దానికన్నా 2.5 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి కట్టియడం జరిగింది. ఆ భవనం కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్దేశం కుర్మ జాతి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా జాతి అభివృద్ధి చెందాలని. మాకు హైదరాబాద్ లో కుర్మ విద్యార్థులకు హాస్టళ్లు ఉన్నాయి. అందులో ఒక మంచి పాఠశాల కట్టి రెంట్కి ఇస్తే ఒక నెలకు 1 కోటి రూపాయల రెంట్ వస్తే ఆ రెంట్ తోటి రాష్ట్రం ప్రతి జిల్లాలల్లో నెలకు ఒక హాస్టల్ భవనం కట్టి ఈ రెంట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుర్మలకు విద్యావకాశాలు పెంచడానికి అది ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుర్మ నాయకులను అందరినీ 2000 మందిని పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆమోదం తీసుకొని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కార్పొరేట్ స్కూల్లో కూడా 10% సీట్లు కుర్మ విద్యార్థులకు ఫ్రీగా ఇవ్వాలని కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇదే అంశం మీద కుర్మల్లో కొంతమంది కూడా ఇష్టం లేదు, దాన్ని ఆరోపిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు కదా. రాష్ట్ర కుర్మ సంఘం జనరల్ బాడీ ఆమోదం తీసుకుంది. సరే, 4-5కి వ్యతిరేకం ఉండొచ్చు, తండ్రి ఏందో కూర్చొని మాట్లాడదాం రమ్మని. కుర్మల ఐకమత్యం ఉందంటారా మరి? అందరూ చాలా ఉంది. ఒక 2 ప్రభుత్వ లెక్కల ప్రకారం 7 లక్షల మందిలో 7 మంది ఖిలాఫ్ ఉంటే ఏందా అది? ఇప్పుడు కులకన్నల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది, కుర్మ యాదవ్స్ ని ఏకం చేస్తున్నారు. ఏం చెప్తాను మరి? చెయ్యని మీరు ఏకీభవిస్తున్నారా కుర్మ యాదవ్లు ఒకటే అనేసి? ఏంది కులగణనల కుర్మ సంఘం అలాగే యాదవ సంఘం అలాగే ఒకతాన కల్పితే తప్పేముంది? సోషల్ గా ఒకతాన కలిపితే రాజకీయంగా అభివృద్ధి చెందుతారు అనే కాన్సెప్ట్ ఉంది. సంఘాలు వేరు, కుర్మ సంఘం వేరు, యాదవ సంఘం వేరు, ఇలా ముదిరాజ్ సంఘం వేరు, గంగపుత్ర సంఘం వేరు, ఎన్నో ఉపకులాలు ఉంటాయి. రాజకీయంగా మాత్రం కలిసే కుర్మలకి తగిన గుర్తింపు వచ్చిందా ఇప్పటి వరకు చూసుకున్నట్టు? లేదు లేదు. సమైక్య రాష్ట్రంలో గొల్ల కుర్మలు లేని క్యాబినెట్ లేకుండే. సమైక్య రాష్ట్రంకి వెళ్ళి కేటీఆర్ తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మా గొల్ల కుర్మడు ఒక్కడు కూడా మంత్రి లేడు. దొడ్డి కొమరయ్య భవనం గతంలో గుర్తిస్తే మరి ఈ ప్రభుత్వం మేము గుర్తించడం అనేసి కూడా చెప్పుకుంటూ వస్తుంది. వాళ్ళు ఏం గుర్తించాలి, కేసీఆర్ గారే ఇచ్చారు.